బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి యేసుక్రీస్తు నామంలో నా శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక వీడియోలో మనము చూడబోయే అంశం ఏంటంటే పాత నిబంధనలో యెహోవా దూత ఎవరు? పాత నిబంధన అంతట్లో కూడా యెహోవా దూత అనేకులకి అగ్గపడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి అక్కడ యెహోవా దూత ఎవరు అనే విషయాన్ని మనం ఇక వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక వీడియో చివరిదాకా చూడండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అండ్ అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం ద్వారా ఈ అంశాన్ని ప్రారంభిస్తాను. నిర్గమకాండంలో మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడింది ఎవరు? ప్రశ్న ఏంటంటే నిర్గమకాండంలో మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడింది ఎవరు? ఆప్షన్ 1 యెహోవా దూత, ఆప్షన్ 2 దేవుడే మాట్లాడాడు, ఆప్షన్ 3 ఇద్దరూ మాట్లాడారు. ఏది కరెక్ట్ ఇది? ఓకే, సో మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాస్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అఫ్కోర్స్ ఈ వీడియోలో ఏమిటని మీరు తెలుసుకోబోతారు. అయితే మీ కామెంట్ చేసి వీడియో వినిన తర్వాత మీ ఆన్సర్ కరెక్ట్ కాదో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రైట్, ఫైన్. అపోస్తల కార్యము 7వ అధ్యాయంకి వెళ్దాం. 35, 36, 37, 38 వచ్చిన అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపాడు. 36 వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చాను. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇజ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత మాట గమనించండి. అంటే ఈ యొక్క ప్యాసేజ్లో 2 సార్లు దేవదూత అని చెప్పబడింది. సో మోషేతో మాట్లాడింది ఎవరు? 35వ వచనంలో దేవదూత అనే మాట కనిపిస్తుంది. 38వ వచనంలో కూడా సీనాయి కొండ మీద మాట్లాడింది ఎవరు అంటే దేవదూత అనే విషయము ఇక్కడ మనకి కనిపిస్తుంది. నిర్గమకాండం 3వ అధ్యాయంకి వెళ్దాం. మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమును అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత తనకి ప్రత్యక్షమాయెను. సో మండుచున్న పొదలో మోషేకి ప్రత్యక్షమైనది ఎవరు? యెహోవా దూత. సో మొత్తము 3 ప్యాసేజ్లు ఏం చెప్తున్నాయంటే మోషేకి కనపడింది యెహోవా దూత అని. మరి మనం ఇంతకాలం ఏం వింటూ వస్తున్నాము? మోషేకి కనపడింది దేవుడు కదా, దేవుడు మోషేతో మాట్లాడాడు అన్నట్టుగానే మనము వింటూ వస్తున్నాం. మరి ఈ 3 వచనాలు ఏమంటున్నాయంటే మోషేతో మాట్లాడింది దేవదూత అని. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ కదా, ఏది కరెక్ట్? బహుశా దేవదూతనేమో. ఆగండి, అప్పుడే కంక్లూజన్ రాకండి. మనం ఇంకొన్ని వచనాలు మనం పరిశీలన చేయాలి. ఓకే, ఈ ప్యాసేజ్ని ఇంకాస్త మనము ముందుకు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం 4వ వచనంకి వెళ్దాం. 2వ వచనం వరకే ఆగిపోతే దేవదూతనే అని మనకు కంక్లూజన్కి వచ్చేస్తాం. 4వ వచనంకి వస్తాం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూస్తున్నారు? యెహోవా చూస్తున్నాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. సో ఆ పొద నుండి ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు పిలుస్తున్నాడు. యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతని పిలిచెను. కాబట్టి ఇక్కడ ఈ మండుచున్నటువంటి పొదలు ఎవరున్నారు? దేవదూత ఉన్నాడా? లేకపోతే దేవుడు ఉన్నాడా? లేకపోతే ఇద్దరు ఉన్నారా? కొన్ని వచనాలేమో దేవదూత అని చెప్తున్నాయి, ఇక్కడేమో దేవుడే ఆ పొద నుండి మోషేతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాయి. ఇది ఏది కరెక్ట్? దేవదూతన్నా లేకపోతే దేవుడా? ఆ పొదలు అసలు ఎంతమంది ఉన్నారు? ఆ పొదలో దేవదూత ఉన్నాడా, యెహోవా దేవుడు ఉన్నారా, లేకపోతే ఇద్దరు ఉన్నారా? ఇది కొంచెం గందరగోళంలాగా ఉంటుంది కదా. ఇద్దరు ఉండే అవకాశం అయితే లేదు, కాబట్టి అది రూల్డ్ అవుట్.
మరి దేవుడైతే మరి అక్కడ దేవదూత ఎవరు? ఎందుకు దేవదూతగా ప్రస్తావించబడింది? ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే, పాత నిబంధనలో ప్రభు దూత అటువంటి ఒక పదబంధం, ఆ ఫ్రేజ్ ఏమైతే ఉందో అది దేవుని సూచిస్తుంది. సో దేవదూతల ప్రస్తావన మనకి చాలాసార్లు కనపడుతుంది బైబిల్లో. కానీ ప్రభువు దూత అటువంటి ఒక పదబంధం, ఆ ఫ్రేజ్ ఏమైతే ఉందో అది దేవుని సూచిస్తుంది, సాధారణమైనటువంటి దేవదూతల్ని కాదు. ఎలా చెప్పగలుగుతారండి? ఇక్కడ మోషతో మాట్లాడింది దేవుడి అని ఎలా చెప్పగలుగుతారు? 4వ వచనంలో ఒక ఆధారం చూపించాను. ఇప్పుడు 5, 6 వచనాలు కూడా చూద్దాము. అలాగే ఇంకొన్ని ఇలాంటి వచనం లేఖన భాగాలు కూడా మనం చూద్దాం. 5వ వచనం చూడండి. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. దూత అయితే ఇలాగ చెప్తుందా? దూత అయితే ఇలా చెప్పదుగా. 6వ వచనం, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా. ఏమంటే ఒక సాధారణ దూత అయితే నేను నీ దేవుణ్ణి, అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను అబ్రహాము దేవుడను అని చెప్తుందా? చెప్పదుగా. సాధారణంగా దూత ఎప్పుడు కూడా అలా చెప్పడు. సో ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు అంటే దేవుడే. అది మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రభు దూత ఎవరో కాదు, అది దేవుడే. సో దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, మరి బైబిల్లో ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి కానీ ఇలాంటి సందర్భాలు అంటే కొన్ని స్క్రిప్చర్స్ని కూడా మీ ముందు ఉంచి దాన్ని మనము పరిశీలన చేద్దాం. ఇంకొక స్క్రిప్చర్ మనకు ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండం 16వ అధ్యాయం. ఇది మంచి ఎగ్జాంపుల్. కాంటెక్స్ట్ ఏంటంటే, షారాయి హగర్ని వెళ్ళగొడుతుంది. హగరు అరణ్యంలో వెళ్తూ ఉంటుంది. 7వ వచనం, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూర్ మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఆమంటే ఎవరు? హగర్ని. హగర్ని కనుగొనేది ఎవరు అంటే యెహోవా దూత అని ఉంది. 8వ వచనం, షారాయి దాసివైన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందున, అది నా యజమానురైన నా షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. 9వ వచనం, అప్పుడు యెహోవా దూత గమనించండి, యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి యుండుమని దానితో చెప్పెను. సో ఇక్కడ దూత మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. మరి నిజంగా ఇక్కడ మాట్లాడుతున్నది సాధారణమైనటువంటి దూతన? చాలాసార్లు ఏమనుకుంటామంటే ఓకే, పరలోకంలో ఉన్నటువంటి ఒకనొక దూత వచ్చి హగర్తో మాట్లాడుతూ ఉన్నాడేమో అని. మరి అక్కడ యెహోవా దూత ఎవరో చూడండి. 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేతను. ఏంటి ఇక్కడ మాట్లాడుతున్న సాధారణ దూత అయితే ఏ దూత అయినా సరే ఒకరిని విస్తరింప చేయగలదా? నీ సంతానాన్ని విస్తరింప చేసేదను. దూతకు కెపాసిటీ ఉందా? దూతకు అంత సామర్థ్యం ఉందా? ఒకరిని విస్తరింపజేసే సామర్థ్యము సాధారణ దూతకు ఉంటుందా? ఉండదు. అది లెక్కింప వీలులేనంత విస్తారమవునని దానితో చెప్పాను. సో క్లారిటీగా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతుంది అయితే సాధారణమైన దూత కాదు అనే విషయము మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదండి దూతనే మాట్లాడించచ్చు కదా అంటే, ఇలాంటివి బైబిల్ ఇంకో చోట ఎక్కడన్నా ఒక సాధారణమైన ఏంజెల్ మాట్లాడుతుగా మీకైతే కనిపించిందా? దూతలు కేవలం సందేశం మోసుకొని వెళ్ళి తెలియజేస్తారు, కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే వాళ్ళు ఇవ్వరు. నేను దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, లేకపోతే నేను సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇలాంటి స్టేట్మెంట్స్ కామన్ ఏంజల్స్ అయితే ఇవ్వరు. ఇంకొక ప్యాసేజ్ చూద్దాం. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి ప్యాసేజ్ ఏంటిది? ఆదికాండము 22వ అధ్యాయం. సో ఆదికాండం 22వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుని దేవునికి బలి ఇచ్చుట. 11వ వచనం చూద్దాం. అంటే అప్పటికే ఇస్సాకుని బలి ఇవ్వబోతూ ఉండగా యెహోవా దూత పరలోక నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచింది. సో పిలిచింది ఎవరు? యెహోవా దూత అని ఉంది. అందుకడు చిత్తము ప్రభువా నేను. ఇప్పుడు దూత అయితే ప్రభువాని సంబోధిస్తాడు. ఓకే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడు నాకు వెన్ను తీయలేదు కనుక నీవు దేనికి భయపడువాడని ఇందువల్ల నాకు కనపడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలును వెనుక తట్టున కనపడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. 15వ వచనం,
యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి, 11వ వచనంలో ఏమో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాముతో మాట్లాడింది. మళ్ళీ 15వ వచనంలో కూడా యెహోవా దూత రెండవ మారు కూడా అబ్రహాముతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు, గమనించాలి. నీకు ఒక్కడే అయినటువంటి నీ కుమారుని విని తీయక ఈ కార్యము చేసినందున దేవునిని ఆశీర్వదిస్తాడు, దేవునిని గొప్ప చేస్తాడు అన్నట్టుగా చెప్తున్నాడా? లేదా 17 వచ్చి చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి. ఇక్కడ దూత అయితే ఏం చెప్పాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఆ మాట స్టేట్మెంట్ చూడాలి, నేను నిన్ను ఆశీర్వదించి. ఏమంటే దూతలు ఒకరిని ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళకి అంత కెపాసిటీ ఉంటుందా? కెన్ ఏంజల్స్ బ్లెస్ సమ్వన్? నో. నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరం వలె ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసితను. దూతలైతే ఆ విధముగా బ్లెస్ చేసి విస్తరింప చేయగలుగుతాయా అంటే ఇంపాసిబుల్. నీ సంతతి వారు తమ శత్రులు గవని స్వాధీనపరుచుకుందురు. ఇలాంటి బ్లెస్సింగ్ ఇవ్వగలుగుతారంటే ఆన్సర్ ఇస్ నో. సో ఇక్కడ స్పష్టముగా మాట్లాడుతున్నది ఎవరు అంటే ప్రభువే. సో యెహోవా దూత అంటే ఏం చెప్పండి? ఆ ఫ్రేజ్, ఆ పదబంధము ఎవరు సూచిస్తుంది అంటే అది దేవునే సూచిస్తుంది. యెహోవా దూత అంటే నిజంగా దూత కాదు, అది దేవునే సూచిస్తుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి పాత నిబంధనలో భక్తులకు కనిపించేటువంటిది ఎవరు? దేవుడే. అంటే గాడ్ హెడ్లో ఎవరు కనిపించి ఉంటారు వ్యక్తులకి? మరి తండ్రి అయిన దేవుడైతే ఎవరికి కనిపించాడు. ఎవరు ఏ కాలంలో ఎవరు కూడా ఆయన చూసి ఉండలేదు అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా చూసి ఉండేది. మరి భక్తులకి కనిపించింది ఎవరు? దేవుడు కనిపించాడు, దేవుడు మాట్లాడాడు. మళ్ళీ గాడ్ హెడ్లో ఎవరు కనిపించి ఉంటారు అట్లా అంటే ట్రినిటీలో రెండవ వ్యక్తి, త్రిత్వంలో రెండవ వ్యక్తి అటువంటి యేసుక్రీస్తు వారు, కుమారుడు వంటి యేసుక్రీస్తు వారు. సో ప్రభువే పాత నిబంధనలో అనేక మంది భక్తులకి కనిపించాడు. అర్థమైంది? ఇది మాట వినగానే కొంతమందికి ఆశ్చర్యం, ఏంటి పాత నిబంధనలో యేసు ప్రభు వారు కనిపించాడా? పాత నిబంధనలో కనిపించింది తండ్రి అయిన దేవుడు కాదా? ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపించే తండ్రి అయిన దేవుడు కాడు. ఎందుకంటే ఎవరు ఏ కాలంలో ఆయన చూసి ఉండలేదు అనే వాక్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. అసలు ఆయన చూసి ఎవరు తట్టుకోలేరు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఇక ఎవరు? కుమారుడు వంటి క్రీస్తే. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువగా ఈ క్రైస్తవేతరులు ఎక్కువగా ఇవాళ ఏమనుకుంటారంటే యేసు ప్రభు అంటే ఒక 2000 సంవత్సరాల కిందట అండి, ఆయన కన్యక గర్భంలో పుట్టినప్పటి నుంచే ఆయన ప్రస్థానం మొదలైంది. అంతకుముందు యేసు ప్రభు లేడు కాబట్టి ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది వాళ్ళకి సందేహము, వాళ్ళకి ప్రశ్న. అంటే యేసు ప్రభు వారి ఉనికి ఆయన కన్యక గర్భంలో పడినప్పటి నుంచే మొదలైందా? ఆయన ఉనికి అప్పటి నుంచి మొదలైందా? కాదు. అంతకుముందే ప్రభు ఉన్నాడు, అంతకుముందే యేసు ఉన్నాడు. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు అని ఉంది, ఇన్ ద బిగినింగ్ అని. ఆ ఇన్ ద బిగినింగ్ కంటే ముందున్నవాడు మన ప్రభు. యేసు ప్రభు వారు ఆది కంటే ముందున్నవాడు. హీ వాజ్ బిఫోర్ ద బిగినింగ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉంది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. అర్థమవుతుందా? సో యేసు ప్రభువారు వాక్యమైనడు. సో ప్రభువారు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నారు. ఆయన శరీరము ధరించింది 2000 సంవత్సరాల కిందట. అంటే అంతకుముందు ఏంటి? ప్రభు ఉన్నాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా సువార్తల వరకు, అంటే మత్తయి సువార్త వరకు కూడా ప్రభువారికి శరీరము లేదు. ఆయన శరీరధారిగా 2000 years బ్యాక్ ఆయన శరీరం అమర్చుకొని లోకానికి వచ్చాడు. కానీ అంతకుముందు దేవుడు లేనట్టు కాదు. జీసస్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి ఒక నగ్న సత్యం ఇది. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఏలనిగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఇప్పుడు శిశువుకైతే ప్రారంభం ఉంటుంది, శిశువుకైతే జన్మ ఉంటుంది. కుమారుడికి జన్మ లేదుగా, ఆయన ఆది అంతం లేనివాడు. కుమారుడికి జన్మ లేదు, అందుకే కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అర్థమైందా? సో ప్రభువారు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నారు. అంటే లేఖన ఆధారాలు ఉన్నాయంటే ఎస్, చాలా లేఖన ఆధారాలు ఉన్నాయి. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ చూసి మనం ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం. దానియేలు 3వ అధ్యాయం, అంటే యేసు ప్రభువారు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాడు అనడానికి 2 లేఖన ఆధారాలు చూపిస్తారు.
దానియేలు 3వ అధ్యాయము 24-25 వచనం చూడండి. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఎందుకంటే రాజు ముగ్గురు వేశారు అగ్నిగుండంలోకి, షడ్రాక్ మేషక్ అబేద్నెగోని. కానీ ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు? తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసి తిమ్మి కదా అని తన మంత్రులు అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషుల్ని బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నా. నేను 3 వేసాను కదా, 4 తిరుగుతున్నారేంటి? వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవతల రూపమునుంది, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే దేవతల కాదు. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో బర్ ఎలోహీమ్, సన్ ఆఫ్ గాడ్. దేవతల కాదండి, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని పోలి ఉన్నది. అది కరెక్ట్గా ఉండాలి. బర్ అంటే కుమారుడు, ఎలోహీమ్ అంటే దేవుడు, సన్ ఆఫ్ గాడ్. సో సన్ ఆఫ్ గాడ్ ఈ పదం ఎవరిది? యేసు ప్రభువారిది. మనుష్య కుమారుడు ఈ టైటిల్ ఎవరిది? మన ప్రభుది. అందుకే సువార్త చూడండి, ఆయన ఎక్కువగా మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. ఏ మనుష్య కుమారుడు? ఇదిగో దానియేలు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మనుష్య కుమారుడు. చెప్పండి, యేసు ప్రభువు ఓల్డ్ టెస్టమెంట్లో లేరా? హీ ఎగ్జిస్ట్. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో ప్రభు ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటా స్టేట్మెంట్ అది? అని వాళ్ళకు వాదం వస్తుంది, మా అబ్రహాం కంటే నువ్వు గొప్పోడువా నువ్వు అంటే. వాళ్ళకి యూదుకి ఏంటంటే అతిశయం ఏమంటే, మా అబ్రహాము గ్రేట్, మా అబ్రహాము గ్రేట్. అబ్రహామును బట్టి అతిశయిస్తుంటే ప్రభు అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాం పుట్టక ముందు ఏంటి? అబ్రహాం కాలానికి యేసు కాలానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది చూడండి, చాలా గ్యాప్ ఉంది. ప్రభు ఎప్పుడైతే నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళకి ఆశ్చర్యం. ఏటయ్యా, నీకు పట్టుబడి 30 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నోడువా అని ప్రభు మాటల్ని అపార్థము చేసుకొని ఆయన మీద రాళ్ళు ఎత్తడానికి ట్రై చేశారు. ప్రభు చెప్పింది అబద్ధం అంటే అబద్ధం కాదు. ఎందుకంటే ప్రభు వాస్తవంగా శరీరరీతిగానే 2000 సంవత్సరాల కిందట మనుషులు ఎదుట కనపడ్డాడు, కానీ దాని అర్థం అంతకుముందు ఆయన లేడని కాదు. హీ నెవర్ సీస్ టు ఎగ్జిస్ట్. ఆయన ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నాడు. ఆయన శరీరం ధరించి లోకానికి వచ్చాడు 2000 years బ్యాక్. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ప్రభుని గుర్తించలేకపోయారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఓల్డ్ టెస్టమెంట్లో భక్తులకు అగపడింది ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తే. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీ 1వ అధ్యాయము 1-3 వచనాలు చూడాలి. ఒక అద్భుతమైన మాటను మనం చూడబోతున్నాం. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతయమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, హూ బీయింగ్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, చూడండి ఆ మాట చూడండి, అండ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్ అంటే యేసు ప్రభువు ఎవరంట? తండ్రైన దేవుడు ఎలాగైతే ఉన్నాడో ఆయనకి ఎగ్జాక్ట్ కాపీ ఎవరంటే కుమారుడే. అర్థమవుతుందా? అంటే అలాగని నేను బహుళా దేవతలు నేను ఉన్నాను చెప్పట్లేదు. నేను త్రిత్వమ కాన్సెప్ట్ తెలియకపోతే నేను అపార్థం చేసుకుంటారు. గాడ్ హెడ్లో దెర్ ఆర్ 3 persons. నేను 3 గాడ్స్ గురించి చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 personalities. సో తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడంటే తెలుసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ప్రభు చూసి అర్థమవుతుంది. అందుకే సువార్తలో వచ్చి తండ్రిని మాకు కనపరచు అంటే ప్రభు ఏం చెప్పాడు? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. ఎందుకు? హీ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్. ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ చేయమంటే అతను జిరాక్స్ చేసి కాపీ ఇస్తాడు. ఆ కాపీ ఎలా ఉంటుంది? నువ్వు ఏ కాపీ అయితే ఇచ్చావో ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది, ఇంకెలాంటి మార్పు ఉండదు. సో జీసస్ ఇస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్. ఇప్పుడు యోహాను పత్రికల ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ఆత్మ కనపడతాడా? ఆత్మ కనిపించదు. సో గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ఇప్పుడు ఆ దేవుణ్ణి
మనం ఒక విజిబుల్ ఫామ్లోకి తీసుకొని రాగలిగితే, ఆ దేవుణ్ణి ఒక విజిబుల్ ఫామ్లోకి నువ్వు పెట్టగలిగితే హీఈస్ జీసస్. నేను విజిబుల్ ఫామ్లో పెట్టగలిగితే అంటే నేను యేసు బొమ్మలు తయారు చేయండి, యేసు ప్రవర్ పటాలు, నేను దాన్ని చెప్పట్లేదు, అని చేసి ఎగ్జామ్ చెప్తున్నాను. ఆ దేవుణ్ణి మనం ఒక ఫిజికల్ ఫామ్లో ఉంచితే he will be Jesus himself. So Jesus is the express image of the Father. Okay, right. So క్వశ్చన్ ఏంటి? పాత నిబంధనలో అనేక మందికి కనిపించింది ఎవరు అంటే మన ప్రభువైన క్రీస్తు. సో యెహోవా దూత అనగా ఎవరు చెప్పండి? ప్రభువే, మన ప్రభువైన క్రీస్తే. ప్రభువైన క్రీస్తే దూతగా చెప్పబడ్డాడు. సో అక్కడ దూత సాధారణమైన దూత కాదు. కాడ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది యేసుప్రభుని దేవుడుగా చూడరు, ఆయన ఒక దేవదూతగా చూస్తారు. ఆయన దేవుడు, ఆయన దేవదూత అండి. హీజ్ లైక్ అన్ అదర్ ఏంజల్. హీజ్ లైక్ ఎందుకంటే ఈ పదాన్ని పట్టుకొని ఇంకా దాన్ని వాళ్ళు ఊగిపోతారు అనమాట. యేసు పవర్ ఒక దేవదూతనే, యేసు ప్రభు కూడా ఒక దేవదూతనే, ఆయన కూడా ఒక మెసెంజరే, హీఈస్ నాట్ గాడ్ అని వాదించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంటెక్స్ట్ చూడాలి, బైబిల్ చూడాలి. సో ఆ పదబంధం ఏంటో చూడాలి, ఫ్రేజ్ ఎవరు సూచిస్తుందో చూడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్. మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. దేనించబడితే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలు తీసుకొని మరొక వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ.